ఫినాలే. వెల్కమ్ టు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. మా బ్లడ్ కో బ్యాడ్ హ్యాబిట్ ఉందిరా, ఎదిటోడు ఏ రేంజ్ ఓడైనా సరే ముంటిగా ఎదురెళ్ళిపోతాం. నాకు తెలుసు మీకు ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఇష్టం, ఈ పిల్లోడితో సహా. నువ్వు కూడా పిల్లోడివేనా? సరే పిల్లోడు కాదు, యూత్ అనుకుందాం. యూత్ ఇటు వెళ్ళిపోనమ్మా. జూనియర్స్ మీకోసం వచ్చాను. అదర్ థింగ్ ఇస్ అడుగుండి అక్కడ కూర్చున్నాడు మధ్యలో. చూసారా ఫేస్ చూసారా? ఈయన ఇక్కడ ఇంత పిల్లలతోనే తమ్ముడు అని పిలిపించుకుంటున్నారు. ఈయన నా తమ్ముడు ఏమన్నా తిన్నాడో లేదో అని ఒక చిన్న పాల్సెస్ తీసుకొని వస్తుంది. స్కూల్లోని ఆడుకునే జారా పండ్లు ఉంటాయి కదా, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నాకు వెళ్ళి అది ఈ చెప్పు అంటున్నారేంటి? పటాస్కి ఇప్పటికి ఏం తేడా చూసారు? నచ్చేది ఏంటంటే స్టిల్ ద అమౌంట్ ఆఫ్ లవ్ ఆయన అప్పుడు ఎలా చూపిస్తున్నాడో అదే చూపిస్తున్నారు. నచ్చంది ఒకటి ఉంది. నాకు బాగా నచ్చట్లేదు ఆ విషయం. పాప హలో ఎవరమ్మా నువ్వు? నన్ను ఎందుకు కోపంగా చూస్తున్నావు? కూర్చున్నారు అంటాడు. అయ్య బాబోయ్, మామూలు టైమే కాదే. విజిలేసి చాలా రోజులైంది. వాళ్ళ కళ్యాణ్ రామ్ గారు వచ్చారు, ఆయన చూస్తారు, ఆయన తెలియదు కదా. నాకు విజిలేటర్ రాదు అసలు, నేర్పిస్తావా? ఈ సీజన్ కప్పు మా అక్కకే ఇస్తానని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు. ఇంతకీ ఎవరు మీ అక్క? ఇంతకాలం ప్రేమగా తమ్ముడు అని పిలిచి నా మీదకి రౌడీని పంపి కత్తి పెట్టేస్తావా? పేకలు చూపిస్తావేంటి? ఎంతున్నావు? కప్పు కావాలా? బుల్లెట్ ఇంతే ఉంటది, ఈ సీవా కూడా ఇంతే ఉంటది. మర్యాద కప్పు నా చేతులు పెట్టండి. పెట్టకపోతే ఈ నా చిన్న తమ్ముడు సింహాద్రిది. ఇది నా సెకండ్ తమ్ముడు సమర సింహారెడ్డిది. ఈ నా పెద్ద తమ్ముడు సీతయ్యది. కప్పు ఇవ్వకపోతే కత్తులతో చంపేస్తావా? నేను స్కూల్ నుంచి వస్తుంటే అలాంటి ఏదో కొంతమంది నన్ను అల్లరి చేస్తున్నారు. అంటే ఒక రౌడీ నా కడుపు మీద కొట్టాడు తెలుసా? వదిలేయండి. ఎలా వదిలేయాలి? చెప్పండి మీ సమస్య ఏంటి? ఒక దొంగ మొహంది నా నిన్నాళ్ళు తమ్ముడు అని పిలిచి మోసం చేసింది. మీరు అక్క అని చెప్పి ఆడియన్స్ మోసం చేయలేదా? అది కూడా కరెక్టే కదా సార్. మరి నాకు పాల డబ్బా ఇచ్చి కూడా పిచ్చివాణ్ణి చేసింది. డబ్బా కొట్టుకోవడం నీ తప్పు, డబ్బా ఇవ్వడం తన తప్పు కాదు. మనోడా, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నందమూరి బిడ్డ మజాకా. సార్ నిజంగా నేను దొంగను కాదు సార్. ఏమంటివి అసలు చూడటానికి దొంగలాగే ఉన్నావే. ఈసారి సంక్రాంతికి అబ్బాయితో వస్తున్నారు కదా, మరి బాబాయ్ అబ్బాయి కాంబినేషన్ లో ఎప్పుడు వస్తారు? ఇక్కడ ఉన్న అందరికీ మీకు ఒక ముచ్చట చెప్పాలి. మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కొన్ని గుంట నక్కలు మిమ్మల్ని కురాయించి చూస్తూ ఉంటాయి.
అలా ఎవరైనా చూస్తే ఉరుక్కుంటూ పోయమ్మకు చెప్పాలి. చూడడానికి కొంచెం ఫ్రెండ్లీ పోలీసులు ఉన్నారు, మీరే ఏదని చెప్పాలి సార్. సార్ నా బాధ విన్నారు కదా మీరు మొత్తం. ఎవరి మాట వినడు సీతయ్య. అనిల్, మన సిద్ధిని మన ఏటవన్ బండికి ఎక్కించేద్దామా? అమ్మో నేను ఎక్కండి సార్ ఆ బండి. ఎక్కకపోతే బండి నీ మీదకి ఎక్కిస్తా. ఏమంటావు అనిల్? ఎక్కించేద్దాం. ఇంకోసారి మీరు సెల్యూట్ చేయబట్టే నా చెయ్యి నరికేసుకుంటాను రాజా. నరికేసుకో. నాకు చాలా ఈగో ఎక్కువ రాజా. నీకు ఈగో లోపలంటేనేమో నాకు చుట్టూ వైఫై లెక్క దొరుకుతుంటుంది. కానీ ప్యాంపర్ చేయాలి, కానీ ట్యాంపర్ చేయకూడదు. మోతే రియల్లీ ఎక్స్ట్రాడినరీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సార్ మీకు ఎలా అనిపించింది సార్? తేజ బాగా చేశాడు. అసలు వాడెక్కడ చేశారు సార్ ఇందులో? చెప్పమన్నాడండి. మళ్ళీ వేస్తాడు. మా తరపు నుంచి మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాము. పెద్ద పాప అయిపోయారు, చాలా పెద్ద అయిపోయారు. ఇప్పుడు పార్ట్ 2 తీసేటప్పుడు ఎలా అవుతుంది మా? అన్నం చూస్తే మా నాన్ననే గుర్తొస్తారు, అంత బాగా చూసుకుంటారు. ఇద్దరు అన్నదమ్ములను చూస్తున్నా కూడా కళ్యాణ్ రామ్ బాబుని, జూనియర్ బాబుని అనుబంధం, ఆత్మీయత చూస్తుంటే కూడా చాలా సంతోషం. మీరందరూ ఆశీర్వదించాలి పిల్లలని మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై ఎన్టీఆర్, జై హింద్. Every surprise has a different emotion. The last one is the best surprise. డ్రామా జూనియర్ సీజన్ 9 టైటిల్ విన్నింగ్ గోస్ టు White Gold presents Drama Junior Season 9, co-powered by Mangalya Shopping Mall, Mana Choice, Mana Price, special partner Oreo and Dazzle Sportswear.